మా యానివర్సరీ సందర్భంగా ఈరోజు సింపుల్ స్పాంజ్ కేక్ చేయబోతున్నాను. ఈ స్పాంజ్ కేక్ని మిల్క్ యూజ్ చేసి చేస్తాము. దీనికోసం 1/2 కప్ మిల్క్ ఒక బౌల్లో వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ వేస్తున్న క్లిప్ మిస్ అయింది. తర్వాత కేక్ మౌల్డ్ని ఇలా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకుని టిన్ రెడీ చేసి పెట్టుకోవాలి. కేక్ ఈరోజు కడాయిలో చేస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి దానిపైన ఒక పాత పెనం పెట్టి మనం బేక్ చేసుకునే ప్యాన్లో సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. కింద ఇనుప పెనం పెట్టడం వల్ల హీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం పాలల్లో లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి ఇలా విరిగినట్లు అవుతుంది. మనకు ఇలాగే కావాలి. దీంట్లో 1/2 కప్పు ఆర్డర్లెస్ ఆయిల్, మనం వాడుకునే సన్ డ్రాప్ ఆయిల్ అలాంటివి ఏదైనా వేయచ్చు. దీని బదులు బటర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్డిల్ అయిన మిల్క్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 3/4 కప్పు షుగర్ పౌడర్ వేసాను. 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు మీకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్ మైదా ఇలా జల్లెడలో వేసి దాంట్లోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లించుకోవాలి. ఇది మ్యాండేటరీ స్టెప్. ఇలా తప్పనిసరిగా చేయాలి. అప్పుడే ఏరియేట్ అయ్యి మనకి కేక్ బాగా వస్తుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఒక పించ్ సాల్ట్ వేసి ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత బ్యాటర్ థిక్గా ఉంటుంది. దీంట్లో ఒక 1/4 కప్పు మిల్క్ని గ్రాడ్యువల్గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఈ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి 1/4 కప్పు మిల్క్ పట్టింది. ముందు వాడిన 1/2 కప్ మిల్క్, తర్వాత ఇప్పుడు బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి వాడే 1/4 కప్పు మిల్క్ కలిపితే 3/4 కప్పు మిల్క్ ఈ బ్యాటర్లో వాడాము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ అండ్ మైదా. ఇలా బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. మన బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ బాగా వస్తుంది. కేక్లో వేయడానికి బాదాం, పిస్తా ముందుగానే ఇట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా మైదా పిండిలో ఈ బాదం, పిస్తా కలిపితే మనం కేక్ పైన వేసిన తర్వాత అది పైనే ఉంటాయి, లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి. అందుకనే కేక్లో వాడేటప్పుడు డెకరేషన్కి చేసే చెర్రీస్ అయినా ఇవైనా కొద్దిగా మైదా పిండిలో కలిపి వేయాలి. నేను వీటిని ఎడ్జెస్లో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టిన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెడుతున్నాను. దీన్ని 35 to 40 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 35 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ రెడీ అయింది. టూత్పిక్ చాలా క్లీన్గా బయటకు వచ్చింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని బయటకు తీసేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం అన్మోల్డ్ చేసుకోవాలి. పైన డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక తడిగుడ్డతో ఇలా కప్పుకోవాలి. 1 అవర్ తర్వాత చెక్ చేసుకుంటే ఇది పూర్తిగా చల్లారింది. చుట్టూ ఎడ్జెస్ని ఇలా రిలీజ్ చేసుకొని ఈ కేక్ని అన్మోల్డ్ చేసుకుంటాను. ఇలా ప్లేట్ పైన పెట్టి రివర్స్ చేస్తే కేక్ ఈజీగా అన్మోల్డ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ రివర్స్ చేసి పై వైపుకి తిప్పుకోవాలి. చూసారా ఎలా స్పాంజ్గా రెడీ అయిందో. మనము మైదా పిండిలో కలిపి వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ పై వైపునే ఉన్నాయి. ఇప్పుడు నేను మధ్యలో చాకో చిప్స్తో 45 అనే నెంబర్ని అరేంజ్ చేస్తున్నాను. మా 45th యానివర్సరీకి కట్ చేయడానికి తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా 45 నెంబర్ని రెడీ చేసుకున్నాను. ఎక్కువ హంగామా లేకుండా, ఐసింగ్లు, క్రీములు లేకుండా సింపుల్గా, హెల్తీగా ఇంట్లోనే
మనం ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. మిల్క్ వాడి తయారు చేసాం కాబట్టి ఇది పైన కొంచెం లైట్ కలరే ఉంటుంది. ఇలా ఈవినింగ్ మా సింపుల్ సెలబ్రేషన్ కోసం కేక్ రెడీ అయిపోయింది.